ఏడుస్తున్నావా? ఎందుకు? లాస్ట్ ఇయర్ మేమే గణపతి విసర్జన చేసినాము, ఈసారి మాకు తెలియలేదు, వాళ్ళే చేసింది విసర్జన. అది ఇంకోటి ఎదురా, ఇంకోటి పోయింది. అది ఇంకోటి ఇన్నే ఉంటుంది ఎదురా. ఇంకా మళ్ళీ ఈనమన్నది, అది మళ్ళీ ఈయన దాచుకున్నది. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. పిన్న మొన్న చూపించిన ఇదే కదా పిన్ని. గాయస్ ఇక పిన్ని ఇక్కడ ఉన్నది. ఇక అలా మమ్మీ ఆఫీస్ పోయింది. సార్ ఏంటి సార్ అది? అలా మమ్మీ ఆఫీస్ పోయింది. జాలీ తిరుగుతుందిగా మంచిగా. ఏడు స్కూల్ ఇవాళ చుట్టి గణపతి సెలవులు వచ్చాయి. అందుకే దాని కోపం కూడా ఎట్లుందో. కోపం వస్తుంది. వేస్తుంది, నేను వేస్తుంది, టార్గెట్ వేస్తుంది. ఓ నీ అబ్బా ఆపరదే. ఓకే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం గణేష్ నిమజ్జనంకి వెళ్తున్నాం. అంటే ముంబైలో 1.5 డే గణపతి పెడతారు. పెద్ద పెద్ద పోతాయి, చిన్న చిన్న పోతాయి ఓన్లీ. ఇవాళ అయితే ఇంట్లో ఉండే వెళ్తాయి, మండలంలో ఉండే వెళ్ళాయి, అంటే చిన్న చిన్న ఉంటాయి. ఓకే, బేసిక్గా ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు చూసిన 1.5 డే. ఇక అవి గణపతి నిమజ్జనం ఇవాళ. అది ఫెస్టివల్ చూద్దాం ఎట్లా చేస్తారో. అండ్ చిల్ అనిపిస్తుందా రా? చిల్ అనిపిస్తుందా? ఇప్పుడు మన ఇంట్లో ఉంది కదా గణపతి. అవును, మర్చిపోయినా. ఇక ఇంట్లో కూడా గణపతి ఉంది, చూపిస్తా అది కూడా. ఇక ప్రసాదం మిసం గట్టిగా పెట్టాలి, ముందు చెప్తున్నా. ఇక్కడ పులిహోర ఉంటుందా? ఇంట్లో చేస్తాం రా. ఓకే, ఇక పులిహోర తినచ్చు మంచిగా. గాయస్ ఇక అక్కడ పూజ అవుతుంది, ఇంకో వినాయకుడు పెట్టింది అక్కడ. గాయస్ ఇక వినాయకుడు చూడండి. బాగుంది వినాయకుడు, స్వీట్ అండ్ సింపుల్ గా బాగుంది. గాయస్ ఈ డిజైన్ బాగుంది. ఈ డిజైన్ ఎడ వేయించింది రా? నువ్వే వేసినావా రా? బాగుంది ఇది. అచ్చాయే. అరే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుండ్రా మీ వినాయకుడు? గాయస్ వానికి తెలియదు. 39 years రా బాయ్ టోటల్. ఇప్పుడే అడిగినాం. లెక్కేసుకొని వచ్చిన 1985 నుంచి పెడుతున్నాం. 1985 నుంచి 39 years అయింది. 39 years అవుతుంది అంకుల్. 40 years అయింది. పుట్టిన పుట్టాలి కదా ఇంకా. నేను ఎడ పుట్టినా? నీ మ్యారేజ్ కాకముందు నుంచి ఉన్నదా? ఓకే గాయస్, వీళ్ళు 40 years నుంచి పెడుతున్నట్టు విగ్రహం. నైస్ జర్నీ, అంతగా మెయింటైన్ చేసుడు అది క్రేజీ అసలు. నైస్, సూపర్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక బాగుంది రా వ్యూ ఇక్కడ నుంచి అయితే. గాయస్ ఇప్పుడు మనం వేపర్ కచోరీ తింటున్నాం. ఈ సీనరీలో తిందాం ఇట్లా. పన్నీర్ పన్నీర్ పులావ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎస్ బ్రో, పన్నీర్ పులావ్. ఇప్పుడు మన సాగర్ గాడు వాన్ బ్లాగ్ వాడే వస్తాను టీవీలలో. చూడండి మంచి డిస్ప్లే వీళ్ళ టీవీలో ఇక్కడ చిన్నగా ఆడతాను, కొంచెం ఇక్కడ పోయి వెళ్ళాడు. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది వైడా? వైడ్ లో పెట్టినాను. శివాజీ మహారాజ్ బాగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు చేసినరా? నేనే చేసిన. వీడు చేసినంట పులావ్, పన్నీర్ పులావ్. ఓకే గాయస్, లంచ్ చేసేసినాం. మంచిగా చేసిన మనోడు ఫుడ్. అండ్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఎదురుగా బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి, ఎదురుగా జూమ్ చేయి కొంచెం. బ్రిడ్జ్ కనిపిస్తుందా? అది బాంద్రా బ్రిడ్జ్. అక్కడికి వెళ్దాం ఒకరోజు మనం. అక్కడికి వెళ్దాం ఒకరోజు చూపిస్తుంది. దాన్ని జర్రీ చేద్దాం, జూమ్ పోదాం ఒకసారి పక్కా వస్తున్నాం. ఓకే గాయస్, కిందికి వచ్చేసినాం. ఎటు పోతున్నాం అంటే ఇప్పుడు రాజా విషయానికి పోతున్నాం. ఆడి నుంచి సాయని రోడ్ రాజా విషయానికి వస్తాం. నేరే దగ్గర ఉన్న గణపతి అన్ని చూసేద్దాం ఇప్పుడు.
గాయస్ ఇక ముంబైలో ఈ ప్రసాదం ఉంటుంది, సూపర్ ఉంటుంది. పూజ పూజ అయిపోయింది, ఇప్పుడే పూజ అయిపోయింది. నాకు బ్లాగ్ చేయరాదు. చల్తేరో చమక్తేరో. మంగళమూర్తి గణపతి బప్ప మంగళమూర్తి. ఏడుస్తున్నావా ఎందుకు? జల్దీ అయిందా లేట్ అయిందా? జల్దీ అయిపోయింది. మేము ఎప్పుడైనా జల్దీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మేమే గణపతి విసర్జన చేసినాము, ఈసారి మాకు తెలియలేదు, వాళ్ళే చేసింది విసర్జన. ఓకే గాయస్, నిమజ్జనం అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇక చాలా క్రౌడ్ ఉండే, అందుకే చిన్న చిన్న క్లిప్స్ తీసినాడ. అండ్ మంచిగా ఇది నిమజ్జనం అయితే మంచిగా అయింది. ఇలా మాది తొందర అయిపోయిందంట, చాలామంది పోతుంది. ఇప్పుడే రీచ్ అంటున్నావో చాలామంది ముంగ నుంచి వస్తున్నారు, అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక కొత్త సిస్టమ్ వచ్చిందంట ఈసారి, అందుకే తొందర అయిపోయింది. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళ్తా. బాయ్. క్యా హువా?